ఒక గ్రామీణ వాతావరణంలో పెరిగిన అతి సాధారణ చాలా అగాధము ఒక బుల్లెట్స్ లాగా కాదు కదా, బుల్లెట్స్ చెప్పుకోవడం ఇక్కడ ఈ యొక్క ఉదార చరిత్ర, ఆవిడ యొక్క విశిష్ట పరిపక్వత, పాతివ్రత్యము. ఆవిడ ఇస్తే మనకి ఆవిడలో పాతివ్రత్యము చూడండి. తర్వాత అటువంటి సౌశీల్యతనే కనుక ప్రదర్శించి ఉండకపోయినట్లయితే ఆవిడని శ్రీరామకృష్ణుని లోకం పూజించేది కాదు. అటువంటి అద్భుతమైనటువంటి సౌశీల్యం శారదాదేవి సొంతం. లేకపోతే ఏమని చెప్తారు శ్రీరామకృష్ణ గారు? తన ధర్మపత్ని యొక్క పవిత్రతను గురించి అయినటువంటి శ్రీరామకృష్ణ వారు కాకుండా ఉన్నట్లయితే ఆమె చేత ప్రేరేపితుడనై ఆత్మ విగ్రహము కోల్పోయి ఉండకపోతే నేను ఏమేమని విషయంగా చెప్పాలి అంటే ఆవిడ ముందుగా చెప్పుకుంటాం. పార్వతీదేవి యొక్క దివ్య స్వరూపాన్ని మాటలతో వర్ణించలేదు. దేవి యొక్క అద్భుతమైనటువంటి కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. స్త్రీలనే మోహింపడతాయేమో, ఎక్కడ తీసుకెళ్తుందో అని అనుకునేది. శిశు తగ్గించు. ఎందుకు కారణం? వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి విగ్రహము శారదాదేవి. ఏమిటి ఆవిడ సమయమైన యువతిగా దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణ వారి వద్దకు